హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ స్టార్టర్ బోర్డులో ఉన్నటువంటి కంప్లైంట్ ఎలా మనము రెక్టిఫై చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు అదిగో వీడియోలో చూపించినట్టు ఎంసీబీ అనేది ప్రాబ్లం అయ్యింది. అదేమవుతుందంటే యాక్షన్ లేదనమాట. అది వాళ్ళగా లూజ్గా పైకి కిందికి అవుతుంది. దానివల్ల ఏంటయిందంటే మోటారు ఆన్ అవ్వట్లేదు. ఇప్పుడు అది మనము రెక్టిఫై చేసుకోవాలనుకుంటే ముందు మనం ఇంట్లో ఉన్నటువంటి మెయిన్ని ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు మనము స్టార్ట్ బోర్డు ఓపెన్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా నట్టుని లూజు చేసుకోవాలి. పైన కింద తీసుకొని ఆ వైర్లు ఓపెన్ చేసుకొని ఎంసీబీ అయితే బయట తీసుకురా. అదిగో వీడియోలో చూపించినట్టు ఇప్పుడైతే మనము కొత్తది తీసుకోవడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడు ఎలాగ ఇన్స్టాల్ చేయాలనేది చూడండి ఒకసారి. ఇది చిన్న కంప్లైంట్ అయితే అవ్వచ్చు, కాకపోతే ఎలక్ట్రీషియన్ లేని టైంలో అది మీకు ఉపయోగపడుతుంది అనేసి నా ఉద్దేశము. ఎలక్ట్రీషియన్కి ఎలాగా వర్క్ గురించి తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు. ఆ విధంగా ఎంసీబీ తీసుకొని కింద పైన మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా వైర్లని బిగించుకొని, నా ఉద్దేశం ఏంటంటే జనాల్లో ముందు తెలుసుకోవాలన్నది నా ఉద్దేశము. ఎలాగా టెక్నీషియన్స్ అయితే వారికి తెలుస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఎలక్ట్రీషియన్ అందుబాటులో లేని సమయంలో ఇటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలాగైతే మనం రెక్టిఫై చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఎంసీబీని కింద పైన అలాగా వైర్లను ఫిట్ చేసుకొని అది మౌంట్ చేసుకోవాలి. మౌంట్ చేసుకున్నాక డోర్ను అయితే అడ్జస్ట్ చేసి బిగించుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము మెయిన్ ఆఫ్ చేస్తున్నాం కదా, ఆ మెయిన్ అయితే మళ్ళీ మనము ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నాక మోటార్ని అయితే ఒకసారి ఆన్ చేసి చూడండి. మోటార్ అయితే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.